Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. అరే టీ చెప్పరా. అమ్మా ఈ బొంగాడితో పని తక్కువ పంచాయతీ ఎక్కువైంది. ఏంట్రా ఏమన్నా విషయమా? ఇక్కడేం పీకడానికి వచ్చారని? ఎక్కడేం బీకాలేంట్రా? ఏంది తిక్క సమాధానం? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తా ఉందిరా? తలకాయ ఉందిరా? ఏ కనిపిస్తలేదా? వీడికి బాగా ఎక్కువైందన్నయ్య. రైట్ విషయంలోకి రా. ప్రోగ్రెస్ ఏంటి? దేని గురించిరా? మా కన్నబాబు కిడ్నాప్ అయిన విషయం. కన్యారెడ్డి కిడ్నాపా? ఏ చెప్పాల్సిన అవసరం మాకే ఉందిరా, ఖచ్చితంగా చెప్పాలరా. మా చిన్న బావ కన్యారెడ్డి అంటే మాకు ప్రాణం. వాడికి ఏమన్నా జరిగితే నీ అవ్వ మీరు ఇద్దరు ఉంటారా? ఓహో, బట్టాబాయ్ నా కొడుకులకి, గాలి నా కొడుకులకి, చెత్త వెదవులకి ఆప్యాయతల అనుబంధాలు అవసరమారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా దగ్గర జీతగాలరా మీరు. గాడిద నా కొడుక, ఏం మాట్లాడుతున్నావురా? సగం పోలీస్ నా కొడుకులతో ఇట్లా మాట్లాడుతున్నారు. మీకు దొరికిరా? తమ్ముడు అన్నయ్య నువ్వు ఉండు, నేను వెళ్తా. తమ్ముడు గాలాట్లేదన్నయ్య. బంట నా అన్నయ్య ఎక్కడ బొక్క కనపడితే అక్కడ దూరం విన్నారా? గాడిద ఛై అలా. ఏంట్రా ఏమైందిరా? తమ్ముడు తమ్ముడు ఉదయ్ లేరా లేరా, బంట అలా లే. అమ్మ ఫోన్ డబ్బా బావ దొరికినట్టే. ఇప్పుడు బావకు ఫోన్ చేసి సంగతి చెప్తా. నా కొడుకులు సాధ్యం లేదు. రింగ్ అవుతాను. కట్ అయిందా? సార్ సార్ చెప్పు అబ్దుల్లా. ఫోన్ సార్. ఫ్యాన్సీ నెంబరా ఫాల్తు నెంబరా? పక్కా ఫాల్తు నంబర్ సార్. కట్ చేయి. అబ్దుల్లా సార్ నా వైఫ్కి అంకాలమ్మ గుళ్ళో పూజ ఉందంటరా. అరగంట తర్వాత దింపిరా. మరి సెల్లు? వెంటనే స్విచ్ ఆఫ్ చేసి స్లీపింగ్లోకి వెళ్ళిపోరా అబ్దుల్లా. అలాగే.
స్విచ్ ఆఫ్ బొంగుల ఫోన్ ఈ ఫోన్ వల్ల స్విచ్ ఆఫ్ ఈ ఫోన్ ఈ డొక్క ఫోన్ వల్ల స్విచ్ ఆఫ్ పొంకు బొమ్మారెడ్డి బొమ్మని నన్ను పట్టుకొని కొడతా బాధ కన్నబావ రేయ్, ఇదిగోరా నా కొడుకు కన్నబావ లేడు ఒకటి పీకరా వెనకాల నుంచి కన్నబావ పీకు బావ పీకునా? అమ్మ నాకు మీరారా నా కొడుకులు ఎవరికి ఏదో కళ్ళు తిరుగుతారు ఈ మంకి వాడల్లో ఊరుకోరు ఈ బంద చిరిగిపోయిందన్నయ్య ఇప్పుడే కొద్దిగా మెలుగు వచ్చలేదు కదరా అదరా కామాక్షి నువ్వా ఇప్పుడు టైం లేదు తర్వాత కలుస్తా ఎవరు మీరు ఏమండి ఏంట్రా అన్నయ్య అలసిపోయావా అమ్మాయి వాళ్ళు భలే మెత్తగా ఉంది కదనే అనే అమ్మ ఎట్టలేట్రా వీడు రేయ్, రేయ్, రేయ్. రేయ్, రేయ్, ఆగు. రేయ్, 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 ఆగు. వేలు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తుంది ఫస్ట్ టైం లైఫ్లో అప్పు చేసి సెల్లు కొనాల్సి వచ్చింది ఇంకా కొడుకులు ఏమిటి సంగతి చెప్తా కొత్త ఫోన్ మీరు దొరకరా
ఆగు. పోషడికి. ఏయ్, ఆగు నా కొడుకుని. అడి, తోయ్. ఇక నీకు రావు మొదలైందిరా. పట్టావు, పట్టావండి, పట్టావు. ఏయ్, నా పక్క పోలీసులతో ఆట. పోలీసులు అంటే ఏమనుకున్నారా? ఏయ్, తీద్దామని వాడు. ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇలా సంగతి చెప్తా పప్పు నా కొడుకులు నన్ను కొట్టిరు. ఈ ఫోన్ మాట్లాడి బావతో చెప్పి వాళ్ళ సంగతి పెట్టగానే పోలేదు. హలో, ఎవర్రా నువ్వు? రేయ్ తలకాయలో మెదడులేని వెదవా, మీ పెదబావ బొమ్మారెడ్డిని. పెద్ద బావా నువ్వా? ఆ ఎక్కడ చచ్చావో చెప్పి చావు. నేను చచ్చానని నీకెవరు చెప్పారు బావా? రేయ్ జమ్ములా కొడక, ఎక్కడున్నావో ఎక్స్ట్రా మాట్లాడకుండా చెప్పి చావురా. అంటే నేను ఎక్కడున్నానో ఆలోచిస్తున్నాను బావా. పొద్దున్న నుంచి సెల్లెందుకు పని చేయట్లేదురా? ఆ, పొద్దున్నే పొగలో పోయింది కదా బావా. ఒరేయ్ అసలు నీ మెదడు పనిచేస్తుందా? ఆ, మెదడు కూడా పనిచేస్తుందా బావా? ఒరేయ్ బావా అరే ఎక్కడున్నావురా నువ్వు? అసలు ఇంటికి రారా నువ్వు? ఇంటికి రానా బావా? రానా కొడక రా, ఎండరా. ఇప్పుడే వస్తా బావా, ఇప్పుడే వస్తా. బావా బావా ఇన్నాడు తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలే ఆత్మహత్య చేసుకున్నారు. ఫస్ట్ టైం ఈ సీమాంధ్రపేట కూడా ఆత్మహత్య చేసుకుంటాడు తెలంగాణ కోసం. బావా పెద్ద బావా చెప్పండి సీఎం గారికి. సోనియా గాంధీ గారు నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్నావా పెద్ద బావా? ఒరే అపురూపు, ఏంట్రా ఈ రూపు? ఆ సగం పోలీసులు నా కొడుకు శాస్త్రి కొట్టాడు. నువ్వు రేపు అయిపోయాడు. ఎదొకప్పుడు చెప్పమాకు, పని లేకుండా కొట్టాడు వాడు నిన్ను. పని కట్టుకొని కొట్టాడు బావా. అదే ఎందుకు కొట్టాడురా నిన్ను? ఆడేదో పొడిసేస్తాడు, ఇరగదీస్తాడని మన కన్నవాడు కిడ్నాప్ కేసు అప్పచెప్పాం కదా, అందుకే కొట్టాడు బావా. దానికి నీకేంట్రా సంబంధం? సంబంధం లేకపోవడం ఏంటి బావా? వాడు మన పనులు చేయట్లేదు బావా. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మన సొమ్మంతా బీర్లు తాగి బిర్యానీ దొబ్బి తిని బర్దగించి తిరుగుతున్నారు బావా. నీలా తీసి అడిగాను బావా, ఒక్కరిని చేసి కొట్టారు వాడిని బావా. నువ్వు ఇంతూరా కిరికావు, వాడితోనే టచ్ లో ఉన్నా కదరా. అంటే కన్నగాడంటే నాకు ప్రాణం కదా బావా. మాకేంట్రా ప్రాణం కదా మాకు? అంటే నీకు కూడా ప్రాణమేనా బావా? నువ్వు ఇక్కడికే నా ప్రాణం. ఒరే నీకు దెబ్బలు తగిలి మెట్లు వచ్చింది నా కొడక. ఇట్రా ఇట్రా బావా. మెంటల్ అదవా, ఇట్రా కూర్చో. ఆ షేక్ ఏంట్రా, తనులకేనా? అరే రెండు తనులకే షేక్ అయ్యావు, నువ్వు మా తమ్ముడికి ప్రాణం ఇస్తావా? ప్రాణమే కదా బావా. ఇదేంటి బావా? నువ్వు మా తమ్ముడిని కాపాడతావు, నీకు ప్రాణం వాడు. అంటు పెడతావు. చేద్దవా. నీకు టెన్షన్ గా లేదా బావా? నాకెందుకురా టెన్షను? కన్నగాడు కిడ్నాప్ ఇచ్చాను బావా. అరే బామర్ది, బావా నేను పాలు మానేసిన దగ్గర నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను రా. అవునా బావా? రేయ్ బావా బావా అనే బాధను పక్కన పెట్టి కాసేపు నా భావాన్ని వినరా చెప్తాను. అలాగా బావా? ఇదేరా ఎక్స్ట్రా అంటే నా కొడక. అలాగే బావా. బావా 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 అని. అందుకనే వాడు కొట్టుంటాడు. గవర్నమెంట్, సొసైటీ, సిస్టమ్, లా మనవిరా. సూపర్ బా. మనం అథారిటీగా ఉన్న అట్మాస్ఫియర్ లో ఎవడు ఏవి మన పీకలేడురా బామర్ది. అవును బావా, పీకలేరు. వీఆర్ ద కింగ్స్. అవును బావా, మనం కింగులమే కాదు బావా, ఎలిఫెంట్స్ కూడా. ఎలిఫెంట్ ఏంట్రా? అదే బావా, దున్నపోతులాగా ఇంత ఉంటది కదా, దంతాలు వేసుకుని పెద్ద తోట ఉంటుంది. కాదురా, ఈ టాపిక్ కి తొండడానికి సంబంధం ఏంట్రా? అవును కదా. బొమ్మారెడ్డి గారు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. లాయర్ గారు విషయానికి రండి. ఆ, రమ్మంటారా అని. దేనికి? అదేనండి, తమ్ముడు సైన్ అవసరం ఉంది కదా. ఏ విషయంలో? ఆ మచిలీపట్నం అమ్మాయి మొహం మీద నీళ్లు జల్లినట్టు యాసిడ్ జల్లెడుగా మీవాడు, ఆ కేసుకు సంబంధించి. ఏయ్ యాసిడ్ చల్లలేదు, నిజంగా నీళ్ళే తెల్లాడు, అది తెలుసుకో. ఆ, ఆ విషయంలోనే కదా మనం కోర్టులో డిఫెన్స్ ప్లే చేస్తున్నాం. ప్లే చేయటం కాదు, గెలవాలి. గేలవం, గెలిపిస్తాం. ఆ నమ్మకంతోనే కేసులన్నీ గంపకొత్తగా నీకు అప్పగించింది. ఇంతకీ ఎప్పుడు రమ్మంటారు? మా కన్నిగాడు పొద్దున్నుంచి ఇంట్లో లేడయ్యా, యాడికెళ్ళాడో తెలియదు. ఫోన్ చేస్తే కట్టేసి ఉంది. కాసేపు అయ్యాక ఇంటికి వస్తాడు, రాగానే కబురు చేస్తానులే. ఓకే? ఆల్ రైట్ సార్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఒరేయ్ బామర్ది, పొద్దున్న లెగిస్తే కోతిలా వాడు, కోతి తోకలా తుక్కు నువ్వు, ఊళ్ళో గలీలన్నీ తిరుగుతారు. పొద్దున్నుంచి ఎక్కడరా కన్నీగాడు కనపట్టలేదు. అదేంటి అన్ని తెలిసి అడుగుతున్నారు? ఏంట్రా తిక్కలా కొడక, నీకేమైనా మెంటలా? అదే నేను అడుగుతున్నా, తిక్క ప్రశ్న ఏంటని. అరే నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా, సమాధానం చెప్పకుండా ఏమన్నా? అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి బావ నువ్వు? రేయ్ నీకు ఈ లెవెల్లో కొవ్వు బలిసిందిరా నీకు. నా కొవ్వంతాడు కరగ తీశాడుగా. కొవ్వు వాడు కరగదీశాడా? మిగతా నేను కరగదీయాలి కదరా.
నేను కెరగదిగాలి కదా నా కొడక. నేను దండం పెడతా బావ, నేను దండం పెడతా వదిలే బావ. నా కొడక వాడు ఏడురా అంటే పిచ్చి పిచ్చికి మాట్లాడతావురా నువ్వు. నిజంగా నీకు తెలియదా? ఏ విషయం రా చెప్తావురా పిచ్చి నా కొడక. పొద్దున కిట్టపోయాడు కదా. ఎవరురా కిడ్నాప్ అయింది, ఏమిట్రా కొత్త నాటకం ఇది చెప్పరా. నాటకం కాదు బావా, సినిమాలో జరిగినట్టే జరిగింది బావా. ఒరేయ్ నీ దండం పెడతాను, ఏం జరిగిందో మామూలుగా చెప్పరా. ఓపెన్ చేయగానే పట్టినోడు బావా. బైక్ మీద ఇద్దరం పక్క నిలబడి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నల్లడి సఫార్ వచ్చింది బా. పొగతో సగసగ దిగారు బావా. ఆ పొగలోంచే కన్న బావని ఎత్తుకపోయారు నా సెల్ ఫోన్తో సహా. అలా జరిగింది బావా. మరి ఏ విషయం నాకు పొద్దు నుంచి ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదురా పొద్దు నుంచి కన్నిగాడు కిడ్నాప్ అయ్యాడని? నేనెందుకు చెప్పలే బావా? కన్న బావ కిడ్నాప్ అయిన వెంటనే పరగాపకుండా సిఐ ఇంటికి వెళ్ళా. సిఐ వేరే పని మీద బయటికి వెళ్ళాడు. అది తెలుసుకొని వెంటనే మన ఇంటికి వచ్చా. సిఐ మీతో ఏదో డిస్కస్ చేస్తున్నాడు. ఇది కన్యగాడి కిడ్నాప్ విషయమని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నువ్వు కారెక్కి వెళ్ళబోతుంటే పెద్ద బావ ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను పెద్ద బావ. మన కన్యగాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఇంతసేపు అయిందిరా చెత్త నా కొడక, మెంటల్ నా కొడక. ఒరే ఏ రోజైనా మీ ఇద్దరు జీవితంలో మంచి పని చేశారా? చెత్త నా కొడకలారా, చంపేస్తా నా కొడకలారా. ఒరే జీవితంలో నన్ను ఎప్పుడైనా పీస్ఫుల్ గా ఉండనిచ్చారా? ఆనందంగా ఉండనిచ్చారా? అయినా నేను ఫీల్ అవ్వలేదు. సిఐ యాక్సిడెంటల్ గా ఎదురుపడి ప్రోగ్రెస్ ఏమైనా అని అడిగితే వాడు అది అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుమ్మడి బావా. నువ్వేమో ఫ్యాన్సీ నెంబర్లు తప్ప ఫాల్తు నెంబర్లు ఎత్తావు. నా పాత నెంబర్తో కొత్త సిమ్ సెట్ చేసుకున్నా. కొత్త సెల్ ఫోన్ సెట్ చేసుకున్నాక కానీ నీకు నేను టచ్ లోకి రాలేకపోయాం. మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఇదంతా. ఒరే సన్నాసి, మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ కాదురా, మిస్బిహేవియర్ రా, పనికిరాని విధవా. ఒరే మన కన్నగాడు సునంద అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు ఉంది కదా, దాని మీద మళ్ళీ ప్రూఫ్లు దొరికి చచ్చినాయి. అరెస్ట్ చేసి చేస్తారంట సాయంత్రంలోగా. ఆ మాట చెప్పడానికి సిఐ శాస్త్రి వచ్చి తెచ్చాడు. ఆ మాట డిస్కస్ చేస్తున్నావు, నువ్వు దూరావు సందులో నా కొడక, మొత్తం కంపు చేశావు. హలో, ఓకే సార్. అయినా పిచ్చిన కొడుకు అవసరమా మీకు? బావా ఈ సగం పోలీస్ నా కొడుకు మీద డౌట్ అంట. రాయ్, రేయ్ ఆపరా. అసలు ఏం జరిగింది సార్? శాస్త్రి మీరు కూల్గా ఉండండి, 3 గంటలు ముగింపు పలుకుతాను. చూడు శాస్త్రి, సార్ నా తమ్ముడు ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో, హ్మ్. వాడు దొరకగానే హైడ్ చేయాల్సిన అవసరం అంతే ఉంది శాస్త్రి. సార్ ఎందుకంటే శాస్త్రి వాడు పులి శాస్త్రి. పులిని తీసుకెళ్లి బోన్లో పెడతామా? కరెక్టే సార్, పెట్టలేం సార్. అందుకని ఎలాగైనా సరే వాడిని వెతికి పట్టుకోవాలి. సార్ టైం లేదు. ఇంకేం మిగిలిందయ్యా చెప్పడానికి? పెట్రోల్కి డబ్బులు. ఈ టైంలో Subscribe. Please subscribe. Please do subscribe. Please do subscribe Volga Videos. Please subscribe to volgavideos.com.